Here it is. వినాయకుళ్ళ మేకింగ్ ని షూట్ చేద్దాం కదా అని వెళ్ళిన నాకు స్ప్రే చేస్తానని అసలు కలలో కూడా ఊహించలేదు. కానీ స్ప్రే చేసే అవకాశాన్ని అందించాడు నాకు ఆ వినాయకుడు. మీ అందరి కోసం వజ్జ వినాయకుల్ని చూపించిన అవును, మన గణపయ్య వస్తున్నాడు. మీలో ఎంతమంది రెడీగా ఉన్నారు ఆయన్ని చూడటానికి? ఒక్కొక్క గణపయ్య ఒక్కొక్క సైజ్ లోను, ఒక్కొక్క ఎక్స్ప్రెషన్స్ లోను, ఒక్కొక్క థీమ్ లోను తీసుకొస్తారు కదా. నేను వెళ్ళిన మ్యానుఫ్యాక్చర్ దగ్గర మాత్రం చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. ఒక్కసారిగా చెప్పాలంటే మీరే నా సైజ్ ని చూడొచ్చు. ఆయన పక్కన ఎంత చిన్నగా ఉన్నానో కదా. కానీ ప్రతి గణపయ్య చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత ముద్దుగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాను. నాకైతే తొందరగా ఉంది. ఆ 9 రోజులు కూడా తెలియకుండానే టక్కుమని గడిచిపోతాయి కదా. బోలెడన్ని యాక్టివిటీస్, అందరం కలిసి ఒకే చోటకి వచ్చి డాన్స్లు, చిందులు వేస్తూ, పాటలు పాడుతూ ఇలా ఎన్నో యాక్టివిటీస్ చేస్తూ ఉండడం వల్ల 9 రోజులు కూడా తెలియకుండానే గడిచిపోతూ ఉంటాయి. కానీ ఆ 9 days తర్వాత ఆయన వెళ్ళిపోతుంటే చాలా బాధ అనిపిస్తుంది. చిన్నిగా ఉంటే బ్యాగ్ లో వేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నా గానీ పెద్దగా ఉన్నారు, పట్టరు. అందుకనే బొమ్మల్ని చూసిన ఆనందంలో ఒక్కసారిగా అవి నిజంగా చిన్నగా ఉంటే బాగుండు, బ్యాగ్ లో వేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ అస్సలు కాదు, మనకంటే 3 ఉన్నాయి కదా ఏకంగా. నాకు నచ్చాయి. మీకు కూడా నచ్చాయా? మీరు ఇంతకీ వినాయకుడిని పర్చేస్ చేస్తున్నారా లేదా? తొందరగా వినాయకుడిని మనం కూడా పూజ చేయాలి కదా 9 days.